ఇదిగో ఇదే నా టెలిపోర్టింగ్ మిషన్. దీనిలో మనం అంటార్కిటాకి వెళ్తున్నాం. ఓయ్ మోటు బట్లు, నా చేతులను తప్పించుకుని మీరు వెళ్ళలేరు. ఏ బాక్సర్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఫైటింగ్ చేయడం ఆపు. పెద్దన్నయ్య, మిషన్ ని మూసేసాయి. మనం బాక్స్ రానాయని మనతో పాటు తీసుకువెళ్ళలేం కదా. అయ్యమ్మా, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఓయ్, మనం అంటార్కిటికా వచ్చేసాం స్నేహితులారా. ఇక గొడవ పట్టు పోట్లాడుకోవడం ఆపండి. నా దగ్గర ఎక్స్ట్రా హీట్ బట్టలున్నాయి మిత్రమా, అవి మీకు ఇస్తాను, ఉండండి. ఇవిగో తీసుకోండి. అదిరింది. మనం ఈ చలిలో ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఎండ తాలూకు సూచనలు కూడా కనిపించవు. అవును మోటు, పద ఆడుకుందాం. అబ్బా. లగైతు, ఇక్కడ హోటల్స్ లాంటివేవి కనపడడం లేదు. మనం ఎక్కడ ఉండాలి? ఓయ్ గసిటే, నా ప్రాణ స్నేహితుడా, మనం మంచుతో ఇగ్లూ చేసుకుని అందులో ఉందాం. పద, ముందు ఇగ్లూ చేసుకుందాం. ఏయ్! పదండి లోపలికి. ఓహో, సారీ సింగం గారు, మీ ఇద్దరికి కలిసి నా దగ్గర ఒకే బ్లాంకెట్ ఉంది. దీంతోనే మీరిద్దరూ సర్దుకోవాలి, సరేనా? రేపు మనం అందరం ఫిషింగ్ చేద్దాం, సరదాగా తిరుగుదాం, స్కేటింగ్ చేద్దాం. రోజంతా పండగలా అదిరిపోవాలి. ఇగులు లోపల బాగా వెచ్చగా ఉంటుంది అనుకుంటా. లోపలికి వెళ్ళి నిద్రపోతాను. ఇక్కడ ఈ చలి తగిడి తట్టుకోలేకపోతున్నాను. అయ్యమ్మా, ఈ బాక్సర్ నిద్రపోయినట్టున్నాడు. అందుకే బ్లాంకెట్ ని లాగడం లేదు. అందుకే మొత్తం బ్లాంకెట్ ఇప్పుడు నాకే సొంతం. చాలా వెచ్చగా ఉంది. అయ్యమ్మా, అరే అందరూ లేవండి, పదండి. ఫిషింగ్ చేయాలి, స్కేటింగ్ చేయాలి. ఈ రోజంతా అదిరిపోవాలి. జట్కా గసిటే బాక్సర్, గుడ్ మార్నింగ్. మోటు, అటువైపు చూడు. టై టై టై. అయ్యో, ఏమిటి ఇది, ఎలా వచ్చింది? టై, 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 టై. లగైతు, సూట్ కేసుకునే టై కాదు, పతులు టైగర్ గురించి చెప్తున్నాడు. సింగం గారు, త్వరగా అక్కడి నుంచి పారిపోండి, లేకపోతే జీవితంలో ఇంకెప్పుడు పారిపోలేరు. పారిపోండి. సీల్, నువ్వు పెంగ్విన్ చేపలు తిని తిని నీకు బోరు కొట్టేసింది. ఇప్పుడు మెనూలో కొత్త కొత్త డిషెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉంటుంది అసలైన మజా. వచ్చేయండి, ప్రమాదం దాటిపోయింది. ఇక్కడ ఎవ్వరూ లేరు. అయ్యమ్మా, ఎవరైనా చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? నేను నిద్రలోంచి ఇక్కడికి ఎలా వచ్చాను? మీ అదృష్టం బాగుంది, లేకపోతే టైగర్ పొట్టలోంచి అరిచేవారు. మై నేమ్ ఈజ్ చింగం. చింగం చేతులు తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని ఏమంటారు?
అరే చేప గాలానికి తగిలింది కానీ తప్పించుకుంది. అరే సోమరి పెంగ్విన్లారా, చేపలు తినాలంటే స్వయంగా పట్టుకుని తినండి. నా చేపలు ఎందుకు తింటున్నారు? అయ్యో, వద్దు, వదిలేయండి, నన్ను వదిలేయండి, నా వెంట పడకండి. పదులు ఇవి నా వెంట పడుతున్నాయి, కాపాడు. అరే ఇక చాలు, ఆపండి. ఇప్పటికే చాలా అయ్యింది. మీరు అమాయకమైన చిన్న జంతువులన్నీ మిమ్మల్ని ఏమీ అనటం లేదు. నేను పరిగెత్తానంటే అర్థం మీకు భయపడని కాదు. పతులు చూసావా, భయంతో కళ్ళు ఎలా వెళ్ళబెట్టాయో? ఆ కోపం వచ్చిందంటే ఎవరైనా సరే భయపడాల్సిందే. అరే అవి నీ కోపాన్ని చూసి భయపడడం లేదు, నీ వెనక నుంచున్న దాని కోపాన్ని చూసి భయపడుతున్నాయి. అరే మళ్ళీ ప్రమాదంలో పడ్డాం, పరిగెత్తండి. పరిగెత్తండి. తమ్ముళ్ళు, ఇది ఎలిఫెంట్ సీల్. ప్రాణాలు కాపాడుకోవాలంటే పారిపోండి. అది అసలే ఆకలితో ఉన్నట్టుంది. వై ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. అంటార్టికాలో కూడా కొబ్బరి బొండాలా, ఇవి నా వెంట పడడం ఎప్పుడు మానేస్తాయి? అయ్యమ్మా. ఓయ్ చింగం గారు, ఇంటిలో స్పృహ పడిపోయారు. అటు చూడండి స్లేజ్, బహుశా ఇంతకు ముందు ఇక్కడ ఎవరో ఉండి వెళ్ళినట్టున్నారు. అరే మనం ఎందుకే ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ సీల్ పొట్టలోకా లేక టైగర్ పొట్టలోకా? లగాయత్తు, వెనకాతల సీల్ ఉంది, ముందు టైగర్ ఉంది. పదండి, ఆ స్లేజ్ మీద ఇక్కడి నుంచి తప్పించుకుందాం. ఆ, ఓయ్. డాక్టర్ జట్కార్నయ్య, ఇక్కడ సీలు టైగర్ లేకపోతే మజాయే మజా. ఫన్ అన్లిమిటెడ్. లగాయత్తు, ఈ ఫన్ అన్లిమిటెడ్ అంటున్నావు, పెంగ్విన్ల సంగతి మర్చిపోయావా ఏంటి? ఆ? అరే నేను ఆ పెంగ్విన్లను చూసి భయపడ్డావా? చూడలేదా, నేను కోపం తొరవగాని అవి భయంతో ఎలా ఉడికిపోయాయో? లగాయత్తు, అరే నేను ఆ పెంగ్విన్ల మీద జాలి తలిచి వదిలేశాను, లేకపోతే వాటిని కొట్టి కొట్టి తరిమేసేవాణ్ణి. అవి పరిగెత్తి పరిగెత్తి తప్పించుకోవడానికి అవి ఈ అంటార్కిటికా అంతా తిరిగేవి. ఇక చాలే ఆపు, లేకపోతే నువ్వు పరిగెత్తడానికి అంటార్కిటా చిన్నదైపోతుంది. ఆపాలా? ఎందుకు? నేను ఎవరినైనా చూసి అసలు భయపడతానా? ఆ? వెనక్కి చూసావంటే ఆ? అరే నాతో మీకు శత్రుత్వం ఏమిటన్నయ్యా? సారీ సారీ, పొరపాటు అయిపోయింది. అరే ఎవరో ఒకరు వచ్చి నన్ను కాపాడండి. అందరూ అలా తమాషా చూస్తున్నారేమిటి? పతులు నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. ఇదిగో బాల్, దీంతో ఆడుకోండి. ఈ బాల్ ని ఇలా ఆడుకోవాలి, పట్టుకోండి. మీ అందరి కడుపులు నిండిపోయాయంటే ఇక మా కడుపులు నింపుకుంటాం. వద్దు వద్దు ప్లీజ్. ప్లీజ్, ఇది చట్టానికి విరుద్ధం. ఇట్స్ అగైన్స్ లా. అలాంటి పని చెయ్యొద్దు. వావ్, ఈ చట్టం ఏదో చాలా బాగుంది. కడుపు నింపుకునే హక్కు మీకుంది, మాకు లేదా? మాకు కూడా ఆకలేస్తోంది, మేము కూడా కడుపు నిండా తింటాం. అరే ఇక ఆపండా మోతలు. ఇక్కడ మేము ప్రాణ సంకటంలో పడి అల్లాడుతూ ఉంటే మీరు డాన్సులు చేస్తారా? మాతో మీరు బాస్కెట్ బాల్ ఆడారు, చేపలు కాలిస్తే తృప్తిగా తిన్నారు. ఇవన్నీ మీ అవసరాల కోసమేనా? అసలు మీకు స్నేహం అంటే అర్థమే తెలియదా? ఇప్పుడు మీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏంటి మిత్రమా? మేమున్నాం కదా. వాళ్ళు మిమ్మల్ని కాదు చేపలను తినడానికి వచ్చారు. మేం పట్టుకుంటాం, మీరు పట్టుకోండి, అందరం కలిసి సరదాగా తిందాం. ఏమిటి? అవును,
మేము మీ మనుషులతో కలిసి సరదాగా ఉండాలనుకుంటున్నాం. ఎప్పుడైనా మనుషులు ఇక్కడికి వస్తే మేము వాళ్ళతో స్నేహం చేస్తాం. వాళ్ళు ఎన్ని రోజులైతే ఇక్కడ ఉంటారో అన్ని రోజులు మాకు ఈ మంటల వెచ్చదనం లభిస్తుంది. ఈ మంటల వెచ్చదనం మాకు చాలా బాగా నచ్చుతుంది. ఓహో అదేంది, ఇక ఎందుకు ఆలస్యం? ఇప్పుడు అందరూ వెళ్ళండి, చేపలు తీసుకురండి, కాల్చండి, తినండి, హాయిగా నిద్రపోండి. ఇప్పుడు మాకు వెళ్ళాల్సిన సమయం అయింది. మేము మీతో పాటు ఎంతో సరదాగా గడిపాం. మేము చాలా సరదాగా గడిపాం. మళ్ళీ రండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్ మా మిత్రులారా. బాయ్ బాయ్ మిత్రులారా.